ఉగాదికి మరియు శ్రీ మహావిష్ణువు దశావతారాలకు చాలా వరకు సంబంధం ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఉగాది రోజునే బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించాడని నమ్ముతారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాటి సూర్యోదయ వేళ బ్రహ్మదేవుడు కాలాన్ని మరియు సమస్త జీవరాశిని సృష్టించాడని నమ్ముతారు. ఉగాది అనే పదం సంస్కృత పదాలైన యుగ మరియు ఆది నుండి వచ్చింది. దీని అర్థం కొత్త యుగానికి ఆరంభం అని. కాలక్రమేణా యుగాది కాస్త తెలుగులో ఉగాదిగా మారింది. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర ఉన్న వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కుంటాడు. అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. వేదాలు తిరిగి వచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుంటూ కూడా ఉగాది పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా రామావతారంలో రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదే అని చెప్తారు. దీనితో పాటుగా ద్వాపర యుగంలో కృష్ణావతారం ముగిసిన తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైందని కూడా నమ్ముతారు. ఈ విధంగా ఉగాదికి మరియు శ్రీ మహావిష్ణువు దశావతారాలకు సంబంధం ఏర్పడింది. ఉగాది రోజు ప్రత్యేకత ఉగాది పచ్చడి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఈ పచ్చడి జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని సందేశాన్ని ఇస్తుంది.